ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మన అందరికీ వందనాలు. మరి మొట్టమొదటిగా రోజు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఏ హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్ ద ఉమెన్స్. సో ఈరోజు వాక్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన యొక్క కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యం చదువుకుందాం. అంటే ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ గురించి కొంచెం మాట్లాడుకోవడానికి మన దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు కాబట్టి సంఘంలో కావచ్చు, గృహంలో కావచ్చు, స్త్రీ ఏ విధంగా ఉంటే ఆశీర్వాదకరం, ఏ విధంగా ఉంటే ఆశీర్వాదకరం కాదు అన్న విషయాలలో మనం ఈరోజు వాక్యాన్ని గమనిద్దామండి అందరం కూడా. మరి బైబిల్ గ్రంథంలో 14వ అధ్యాయం సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఈ వాక్యం అందరికీ సుపరిచితమే అన్నదండి. ఎందుకంటే ఎక్కడ మనం చూసినా కూడా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని వాక్యం క్లియర్ గా మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రతి క్రైస్తవ స్త్రీలకి ఒక వాక్యం మీద ఖచ్చితంగా అవగాహన ఉండే ఉంటుంది. అయినప్పటికీ ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మరొకసారి ఒక వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. సో ఈరోజు ఏంటంటే మరి ఇల్లు కట్టడము అనే ఒక బాధ్యత దేవుడు స్త్రీకే ఇచ్చి ఉన్నాడు. మరి ఇక్కడ స్త్రీ గురించే మాట్లాడుతున్నాడు. జ్ఞానవంతురాలు తన చేతులతో తన ఇల్లు కట్టుకొనును అని. పురుషునికి ఇవ్వలేదు ఆ బాధ్యత, దేవుడు స్త్రీకి ఇచ్చి ఉన్నాడు ఇల్లు కట్టే బాధ్యత. అది ఎలా అంటే మరి చాలా మంది అనుకుంటారు సిమెంట్ బ్రిక్స్ అన్ని తెచ్చుకొని ఇల్లు కట్టడం కదా, అది పురుషుడు చేసేది కదా అని. ప్రతి ఇల్లు ఎవరి చేతనో ఒకరి చేత కట్టబడును అన్నది దేవుని వాక్యం. సరే, ఆ కన్స్ట్రక్షన్స్ ఆ యొక్క అన్ని కూడా అది కట్టబడాలన్నా, ఇంట్లో గృహం కట్టబడాలన్నా కూడా దేవుని కృపనే మనకు కావాలన్నమాట. సో మరి మనం స్త్రీలుగా మన పాత్ర ఏమిటి? ప్రతి కుటుంబంలో ఒక భార్యకి భర్తగా, అలాగే ఒక తమ్ముడికి అక్కగా, లేదంటే ఒక అన్నకి చెల్లెలుగా, లేదంటే ప్రతి కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ప్రపంచంలో మనుషులు ఉన్నది ఇద్దరే కదండి, మనందరికీ తెలిసిన విషయమే. పురుషుడు స్త్రీ మరి వీళ్ళిద్దరే ఉన్నారు. ఎక్కడ పురుషుడు స్త్రీని గుర్తిస్తాడో అక్కడ స్త్రీకి వాల్యూ ఉంటుంది, ఎక్కడ స్త్రీ పురుషుని గుర్తిస్తుందో అక్కడ పురుషునికి వాల్యూ ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు స్త్రీకే దేవుడు ఎందుకు ఈ బాధ్యత అప్పగించి ఉన్నాడు, క్లియర్ గా దేవుడు ఎందుకు చెప్పి ఉన్నాడు అని అంటే, కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా మెరుగైనది. అంటే చాలా మంది కుటుంబాలలో మనం గమనిస్తే మరి ఒక అత్తగా ఉన్నప్పుడు కొడుకు కోడలు, మరి కొడుకుకి మనం ఏం చెప్తున్నాం, ఆ కోడలి కాపురంలో అంటే కొడుకు కోడలు కలిసి ఉంటున్న క్రమంలో వాళ్ళ మీద ఏదో ఒక రూమర్ క్రియేట్ చేసి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్లుగా మరి కోడల గురించి ఊరంతా చాటింపు చేసి రాంగ్ పబ్లిసిటీ చేస్తుంటారు. మళ్ళా తర్వాత ఇంట్లో సమాధానంగా ఉండరు. కోడలు పెట్టిన భోజనం నచ్చదు, తెచ్చిచ్చిన టీ నచ్చదు, కాఫీ నచ్చదు. ప్రతిసారి మీ అమ్మ వాళ్ళు నేర్పించలేదా మీకు? ఇలాంటి మాటల చేత, సూటిపోటి మాటల చేత వేధిస్తూ ఉంటారు. కేవలం ఒక స్త్రీకి ఎవరు నచ్చుతారంటే తన కడుపున పుట్టిన బిడ్డ, లేదంటే కడుపున పుట్టిన కొడుకు. వాళ్ళు కూడా ప్రయోజకులు అవుతానే వాళ్ళని గుర్తిస్తారు కానీ, లేదంటే ఒక అమ్మగా, లేదంటే ఒక అత్తగా, ఒక సహోదరిగా ఆ యొక్క సమస్య ఏముంది బిడ్డకి కావచ్చు, కొడుకుకి కావచ్చు, అది గమనించే ఆలోచన చేయరు. తిడుతూనే ఉంటారు కొంతమంది కుటుంబాలలో. నీ వల్ల నాకు యూజ్ ఏంటి, నీ వల్ల నాకు అవమానం కలుగుతుంది, కానీ వాళ్ళ హృదయంలోకి వెళ్ళి ఆ బాధని చూడరు. మరి అలాగే ఆ బాధను చూసి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు సర్ది చెప్పి వాళ్ళకన్నిటికి కారణమయ్యేది, లేదా విచారం కారణమయ్యేది ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచించకుండా ఇంకా మండే పొయ్యిలో నిప్పులు పోసినట్లుగా మాట్లాడే స్త్రీలను మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ కొడుకు కోడలు విషయంలోనే కావచ్చు, లేదా కూతురు అల్లుడు విషయంలోనే కావచ్చు. మరి కూతురు నచ్చితే అల్లుడు నచ్చదండి. అల్లుని గురించి ఎన్నో రకాలుగా మాటలు చెప్తూ ఉంటారు. మరి సొంత కడుపున పుట్టకపోయిన బిడ్డని వివాహం చేసుకున్న తర్వాత మరి తనకి ప్రొటెక్షన్ గా ఉండాల్సిన, ఆ బిడ్డకి ప్రొటెక్షన్ గా ఉండాల్సిన బాధ్యత ఆ యొక్క అల్లుందే కదా. మరి అతన్ని రెస్పెక్ట్ చేసే విషయంలో ఎంతగా నిర్లక్ష్యం చేస్తారంటే, నా బిడ్డనిచ్చినందుకే నీ ఇల్లు బాగుపడుతుంది అని చెప్పి సూటిపోటి మాటల చేత నిందిస్తుంటారు, అవమానిస్తూ ఉంటారు. మరి పూర్వపు రోజుల్లో అల్లుడు అంటే ఎంతో మర్యాద ఉండేది, కానీ ఈ రోజుల్లో అలాంటి మర్యాద చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. అయితే అంత్యదినంలో అనేకుల మధ్యలో ప్రేమ చల్లారిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎక్కడ మనం
నా ప్రేమ ప్రతి తప్పిదాన్ని కప్పుతుందని కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మనం నిజంగా క్రైస్తవులమైతే, దేవుణ్ణి ప్రేమిస్తున్న వారమైతే, మనము అల్లుడిని, కూతుర్ని ఎంతగా ప్రేమిస్తామో అల్లుడిని కూడా అంతే ప్రేమగా మనం చూసుకోవాలి. లేదా కోడల్ని ఎంతగా మనం ప్రేమిస్తామో, కొడుకుని ఎంతగా ప్రేమిస్తామో కోడల్ని కూడా అదే విధంగా మనం ప్రేమించాలి. మరి చాలా మంది భర్త తాగుబోతనో, తిరుగుబోతనో విడిచిపెట్టడం జరుగుతుందనమాట. దేవుడు మరి ఆ కుటుంబాన్ని కట్టాలంటే దేవుని యొద్ద మొర్రపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క భర్త మారడం జరుగుతుందండి. అంటే సమస్య ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ ఇవ్వకుండా దేవుడు ఉండడు. నా జీవితంలోనే చూసుకుంటే త్రాగుడు, భయంకరమైన త్రాగుడుండి జీవితం పైన నిరాశలు కోల్పోయిన సమయంలో దేవుడు నా భర్తను మార్చుకునే రోజు సేవకునిగా వాడుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ప్రతి స్త్రీకి. అయితే కొంతమంది ఉంటారు. మరి వాళ్ళ యొక్క అన్నకి లేదా వాళ్ళ యొక్క వదినకి లేదా తమ్ముడికి, మరదలికి వాళ్ళ విషయంలలో ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటారు. అంటే ఆహ్, ఇది మంచిది కాదు, ఆమె మంచిది కాదు అని చెప్పి మాటలు నేర్పించి దేవుడు కట్టిన కుటుంబాన్ని విడదీస్తూ ఉంటారనమాట. అయితే ఇది ఒక ఆహ్, వివా వివాహమైన ఒక స్త్రీ కాదు, పిల్లల విషయంలో కూడా మరి తల్లిదండ్రులు ఆహ్, తల్లి బాధ్యత తీసుకొని ప్రార్థించినప్పుడు మరి గొప్పవారిగా అవుతారు. ప్రార్థన చేయడమే కాకుండా కొంతమందయితే నేను ప్రార్థన చేస్తున్నానండి నా కొడుకు మారట్లేదని. ఆ కొడుకు దగ్గర మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? ప్రార్థన చేసి దేవుని దగ్గర ఎంత లబోదిబోమని మొత్తుకున్నా గూడా మన మన యొక్క స్థితి మారదు. మనము ఎంతమంది పాస్టర్‌లకి ప్రేయర్ రిక్వెస్ట్‌లు అడిగినా కూడా మన స్థితి మారదు. ఎప్పుడైతే మనం వాక్యం ద్వారా మనం దేవుని యొద్ద నుండి నేర్చుకున్న నీతిని ఆ కొడుకు యొద్ద మనం ప్రొజెక్ట్ చేసినప్పుడే ఆ కొడుకులో మనం మార్పుని చూడగలుగుతాం. చాలామంది నా కొడుకు తాగుడుకి బానిసై ఉన్నాడండి. నా కొడుకు నన్ను వేధిస్తున్నాడండి. నా కొడుకు అక్కడండి, ఇక్కడని ఈ మధ్య పోలీస్ కంప్లెయింట్‌ల వరకు కూడా వెళ్తున్న కేసెస్ ఎన్నో ఉంటున్నాయి. కానీ మరి దేవుని యొద్ద ప్రార్థించి మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? గాయపరిచే విధంగా ఉందా? మంచిగా ఉందని ఆలోచించే పరిస్థితులు చాలా తక్కువనమాట. మరి ఇలా మరి దేవుడు కుటుంబం కట్టగలిగిన బాధ్యత స్త్రీలుగా మరి మనకే ఇచ్చి ఉన్నాడు. మరి చాలా మంది స్త్రీలదే కావచ్చు, స్త్రీలదే కాకుండా పురుషులది గూడా ఉంటుంది. కుటుంబంలో బాధ్యత మరి కొన్ని కుటుంబాలలో స్త్రీలు భర్తలు స్త్రీలకి ప్రార్థన చేయమంటూనే ఉంటారు. మరి వాళ్ళు ఆహ్, ప్రేయర్ చేసిన తర్వాత మరి మనము ఆ స్త్రీకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటున్నాం? ఆమె ప్రార్థనని బట్టి మనం ఫలితం పొందుకుంటున్నప్పుడు, మనము దానికి తగ్గట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? లేదంటే ఎంతసేపు ప్రార్థన చేయి. ఈ మధ్య కాలంలో పాస్టర్స్ గూడా అండి చాలా మంది విషయాలలో చూస్తే సేవకురాలు ప్రార్థన చేయదండి. సేవకుడు నేనొక్కడినే ప్రయాసపడాలండి. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. మరి వీటి వల్ల ఉపయోగం ఏముంటది చెప్పండి? మన ప్రవర్తన గూడా మనం కూడా స్త్రీ పోరాటం చేస్తున్నప్పుడు, స్త్రీ నలిగిపోతున్నప్పుడు మనం ఎంకరేజ్ చేసేవాళ్ళుగా, మోటివేట్ చేసేవాళ్ళుగా ఉండాలి గానీ, కూల్చే విధంగా మన ప్రవర్తన ఉందనమాట. మరి స్త్రీ నిలబడాలనన్నా పురుషుని సపోర్ట్ అవసరం. పురుషుడు నిలబడాలన్నా స్త్రీ సపోర్ట్ అవసరం. మరి ఈ విధంగా మరి దేవుడు మన జీవితాలని దేవుడు బలహీనుల పక్షంగా దేవుడు ఉండే దేవుడు. కానీ మనం ఈరోజు చాలా రకాలుగా దేవునికి విసుగు చెందించే విధంగా మన ప్రవర్తన ఉంటుంది. అందుకే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకొనును. ఎక్కడ ఏ స్త్రీ అయితే తన కుటుంబాన్ని కట్టుకోవాలని నిశ్చయంగా తీర్మానం తీసుకుంటదో, ఆ స్త్రీ వెనుక ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని కృప అత్యధికంగా ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క ఇల్లును కట్టిస్తాడు. కుటుంబం కట్టబడిన తర్వాత ఇల్లు కట్టుకోవడం అనేది చాలా ఈజీ అండి. అంటే ఒకవేళ మనకి మేడలు, మిద్దెలు అవన్నీ మనకు కావాలి అని అనుకున్నప్పుడు, ఒక కుటుంబం అందరము కలిసి ప్రార్థన చేసినప్పుడే, అందరము కలిసి మనము ఆ యొక్క మనీ అర్న్ చేసినప్పుడే, లేదా అందరము కలిసి మన ప్రవర్తనను కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు కట్టబడుతుందన్నమాట. కానీ ఎప్పుడైతే మన ప్రవర్తన బాలేదో, మన కుటుంబంలో మన పాత్ర మనం కోల్పోతామో, అప్పుడు ఆ యొక్క కుటుంబం కాదు కదా, ఇల్లు గూడా కట్టబడడం జరగదనమాట. చాలామంది కుటుంబాలలో తోడికోడళ్ళ విషయంలో చూస్తే గూడా, బావ గురించి భర్తకి ఏమేమో చెడు మాటలన్నీ చెప్తూ ఉంటారు. అప్పటి వరకు అన్నదమ్ములు ఎంతో ప్రేమగా, దీవెనకరంగా ఉన్నవాళ్ళు, మరి ఆ తర్వాత వివాహమైన తర్వాత ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉంటాయన్నమాట. అంటే పెళ్ళైన చాలా మందిని మనం గమనిస్తుంటాం. వీడు పెళ్లవ్వంగానే చేంజ్ అయిపోయినాడు.
మరి స్త్రీగా ఆ గృహంలో అడుగు పెట్టినప్పుడు మరి కుటుంబాన్ని కలిపే విధంగా, కుటుంబాన్ని కట్టే విధంగా మన ప్రవర్తన ఉందా? లేదంటే కూలగొట్టే విధంగా ఉందా? నేను నా భర్తతో సుఖంగా ఉందాం అనుకుంటే, నేను ఎక్కడికో రెస్టారెంట్‌ల వెంబడి వెళ్లి తిందాం అనుకుంటే, లేదా అక్కడ ఈ రోడ్డు పైన, ఆ రోడ్డు పైన నేను ఫుడ్ టేస్ట్ చేద్దాం అనుకుంటే, వీళ్ళందరూ నాకు అడ్డు అని చెప్పి, అందరిని కూడా అందరి గురించి కూడా రాంగ్ క్రియేటివిటీ రాంగ్‌గా వాళ్ళ గురించి చెప్పి మరి స్త్రీలుగా వాళ్ళ పాత్ర వాళ్ళు ఓడిపోవడం. ఈరోజు 2 రోజులు సుఖం బాగానే ఉంటుంది. తర్వాత ఒంటరి వారైపోతున్నారు. ఎంతమంది కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. పీఎస్‌ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు నేర్పిస్తున్నారండి, వీళ్ళు నేర్పిస్తున్నారండి. మరి మన పాత్ర ఏ విధంగా ఉందండి? మన జీవితంలో మనం ఆ కుటుంబంలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం? ఎంత మరి మనుషులు ఎవరు చూడకపోవచ్చు. కానీ దేవుడు మనని ప్రతీదీ గమనిస్తున్నాడు. కాబట్టి మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? దేవుని ఎదుట సరైనదిగా ఉన్నదా? 3 రాళ్ళు గనక 3 రాళ్ళుగా ఉన్నట్లయితే గనక ఆ యొక్క ఇల్లు పాడైపోతుందని దేవుడు క్లియర్‌గా చెప్తున్నాడు. అంటే మూఢత్వం. ఎవ్వరిని నచ్చరు కొంతమంది స్త్రీలు. వాళ్ళ యొక్క బావని నచ్చరు, మరుదులని నచ్చరు, లేదంటే వాళ్ళ తమ్ముళ్ళని, అక్క చెల్లెళ్ళని ఎవ్వరు నచ్చరు. ఐయామ్ ద గ్రేట్ అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. సో, ఎందుకు మరి మనల్ని మనం హెచ్చించుకున్నట్లయితే మనం తగ్గించబడతామని దేవుని వాక్యం క్లియర్‌గా మనకు తెలియజేస్తుంది. కానీ మనము మన ప్రవర్తన విషయంలో కట్టుకోకుండా ఎదుటి వాళ్ళని మనం కట్టాలని చూస్తున్నాం. చూ చూస్తే ఏ విధంగానైనా అది మోసమే జరుగుతుందనమాట. అయితే ఆదాము, అవ్వ విషయంలో గూడా మనం గమనిస్తే ఫస్ట్ ఆదాము మరి ఆ పండు తినడానికి కారణమైన వారెవరు అనంటే స్త్రీ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరెందుకు మనం స్త్రీలుగా దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమం చెయ్యకుండా మనం క్లియర్‌గా మన వేలో మనం వెళ్తుంటే ఆశీర్వాదాల వెంబడి మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎవ్వరి దగ్గర మనం ప్రార్థన రిక్వెస్ట్‌లు కోరాల్సిన అవసరం లేదు. దేవుడు చూస్తున్నాడు. నా ప్రవర్తన బావుంది. కాబట్టి దేవుడు నన్ను ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా ఆశీర్వదిస్తాడు అన్న నిశ్చయత మనకుందా? మరి ఈరోజు పెళ్ళైన స్త్రీలు కూడా చాలా మంది కుటుంబంలో ఇంకా నా పాత్ర ఏమీ లేదు. నా లైఫే అనుకుంటూ ఆ భర్త దగ్గరనే ఉంటూ సంతోషిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారైనా తన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించి, దేవుని వైపు మళ్ళించి, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, తోబుట్టువుల విషయంలో కావచ్చు, డబ్బు సహాయం చేయకపోయినా కనీసము మాట సహాయమైనా చేసే ఆహ్, జ్ఞానం మనం కలిగి ఉన్నామా? ఎస్తేరును చూసినట్లయితే తనెంతో గొప్ప కుటుంబంలో అడుగుపెట్టినప్పటికీ కూడా మరి ఆ యొక్క రాజుగారికి భార్య అయ్యుండి గూడా తన కుటుంబ సభ్యుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మరెవరుంటారండి ఈ రోజుల్లో? డబ్బున్న ఇంటికి వెళ్ళంగానే తోబుట్టువులను మర్చిపోతుంటారు. వాళ్ళ యొక్క పరిస్థితిని మర్చిపోతుంటారు. ఒక 20 ఇయర్స్ తర్వాత అనారోగ్యం పాలైనప్పుడు మా దగ్గరకు ఎవ్వరు రావట్లేదండి అని చెప్తుంటారనమాట. ఇలాంటి ప్రవర్తన మరి మనం క్రైస్తవులుగా మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి ఎస్తేరులాగా మనం ఎందుకు ఆలోచించకూడదు? దెబోరాలాగా మనం ఎందుకు ఆలోచించకూడదు? మరి దెబోరా గూడా వాళ్ళ యొక్క తన ఒక మంచి లాయర్‌గా ఉండి అందరికీ సజెషన్స్ ఇస్తూ ఉండేది దేవుని నామం పేరిట. ఈరోజు నేనేం చేయలేనండి. నేను స్త్రీనండి. నేను ఇదండి, అదండి. మనకు తెలియకుండానే మన మాట ఎక్కడికో పాస్ అవుతుంది తెలుసా? అంటే మనం నోటి ద్వారా మాట్లాడే మాట అది బలమైనదైనా, బలహీనమైనదైనా కావచ్చు. దుష్టుడు దాన్ని వాడుకుంటాడని ఒక్కసారి ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని గమనించవలసిందిగా. ఎందుకంటే మనం తెలుసో తెలియక ఎన్నో మాటలు మనం మాట్లాడుతుంటాం. కానీ జ్ఞానంతో మనం మాట్లాడుతున్నామా? అవిధేయతతో మనం మాట్లాడుతున్నామా? లేదంటే అక్రమంతో మనం మాట్లాడుతున్నామా? ఈరోజు మనం శ్రమ పడినా కూడా దేవుని వాక్యం మనం నిర్వర్తించే విషయంలో మనం ఉన్నట్లయితే శ్రమ అనేది ఎక్కువ కాలం ఉండదు. హల్లెలూయా! ఒక రోజు ఉంటదేమో, ఒక సంవత్సరం ఉంటదేమో, లేదా 2 సంవత్సరాలు ఉంటదేమో కానీ శ్రమలు గూడా మన యొద్ద నుండి పారిపోయే విధంగా దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. ఎలా అంటే మన ప్రవర్తనను జ్ఞానం కలిగి మన ప్రవర్తనను మనం కట్టుకున్నట్లయితే, జ్ఞానము కలిగి మన యొక్క స్థితిని మనము మార్చుకున్నట్లయితే తెలుసో తెలియకో చాలా సార్లు మనము కాదు కానీ మన దేవుడు కట్టే బాధ్యత మనకిచ్చి ఉన్నాడు. మనం ఏదైనా చేయగలిగే బాధ్యత స్త్రీలుగా మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి అవుతది. ముందుకు వెళ్తాను. నేను చేస్తాను. నేను జయిస్తాను. నా కుటుంబం కూడా సమాజంలో గొప్పగా ఉంటుంది అని చెప్పి మన పాత్రని మనం కాపాడుకున్నట్లయితే
దేవుడు మనల్ని అభిషేకించి ఉన్నతంగా వాడుకుంటాడు. మరి బైబిల్ గ్రంథంలో అందరూ పాస్టర్స్ గురించే మాట్లాడుతుంటారు. స్త్రీల గురించి మాట్లాడరు. స్త్రీలు వాక్యం చెప్పకూడదు. స్త్రీలు బోధించొద్దు. స్త్రీల ముసుగు గురించి ప్రతి ఒక్కటి మాట్లాడుతుంటారు. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఎస్తేర్ లాంటి వాళ్ళని, రూతు లాంటి వాళ్ళని, దెబోరా లాంటి వాళ్ళని, ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప స్త్రీలను మనం కలిగి ఉన్నాం. మరి ఈ విషయాన్ని మనం మర్చిపోయి మనం ఏదో ఒకటే మనకు తెలిసినదే మనం పట్టుకున్నట్లయితే అది మనకే శ్రమ. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. మరి ఈరోజు ఎంతో మంది స్త్రీలు పోరాటం చేస్తున్నట్లయితే, అంటే కుటుంబంలో నలిగిపోతున్నట్లయితే, తాగుబోతు భర్తల చేతిలో, లేదంటే అత్తమామల వేధింపులతో, లేకపోతే ఇంకా రకరకాలుగా సమస్యల చేత ఇంట్లోకి ఎళ్ళని పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మీకు తోడై ఉన్నాడని, దేవుడు ఒక దినాన మిమ్మల్ని ఉన్నతంగా లేపి నిలబెడతాడని మీరు విశ్వసించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఇలాంటి అద్భుతాలు నేను ఎన్నో చూసాను. మన దగ్గర డబ్బు లేదు, మనమేం బాగుపడతాంలే. మన దగ్గర మాట చాతుర్యం లేదు, మనమేం బాగుపడతాంలే. మరి ఈరోజు నేను వాక్యం చెప్తున్నానంటే కూడా దేవుని కృపనేనండి. ఎందుకంటే నేను మాట్లాడడానికి నాకు చాలా ఫియర్ అన్నమాట. కానీ దేవుడు నాకు తోడైనాడు, నన్ను నడిపిస్తున్నాడు, మాట్లాడింప చేస్తున్నాడు. ఎందుకంటే బలహీనురాలని దేవునికి తెలుసు. నేను చెప్పను, వాక్యం చెప్పేంత టాలెంట్ నా దగ్గర లేదు అని అనుకున్నప్పుడు దేవుడు మరి తన యొక్క మాటనిచ్చి బలపరుస్తూ ఇంతవరకైనా నాకు మాట్లాడడానికి కృపనిచ్చి ఉన్నారు. మరి అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంకా మరి ఈరోజు ఎన్నో సమస్యల చేత విసిగిపోయి తల్లడిల్లిపోయి స్త్రీలుగా మరి మీ జీవితంలో సమాధానం లేదు, సంతోషం లేదు, మా పరిస్థితులు మారవని అనుకుంటున్నట్లయితే శుభవార్త ఏంటంటే దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు మనల్ని ఉన్నతంగా. దేవుడు అందుకే జ్ఞానం కలిగిన స్త్రీ అని దేవుడు స్త్రీ గురించే స్పెషల్ గా చెప్తున్నాడు. అంటే జ్ఞానం ఉంటే స్త్రీ ఏదైనా సాధిస్తుంది అని ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. జ్ఞానం ఉంటే ఇల్లే కట్టబడుతుంది, ఇల్లు కడితే రాజ్యాలు కట్టబడతాయి, రాజ్యాలు కట్టబడితే మన జీవితాలు మరి దేవుడు ఉన్నతంగా ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న ఎంతో మంది స్త్రీలు మరి ఉత్తగా ఈరోజు రాయబడలేదు. వాళ్ళు కూడా ఎన్నో పోరాటాల మధ్యలో గెలిచి నిలబడి ఉన్నారు. మరి మనం కూడా మన వంతు మనకు ఆస్తులు లేకపోయినా, ఏ బలం లేకపోయినా, మనకు చదువు లేకపోయినా, అందం లేకపోయినా దేవుడు తన కృప ద్వారా మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి ప్రార్థనలో గడపండి, విశ్వాసంలో బలపడండి. మన జ్ఞానం లేదని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘట్టము అని. కానీ మన జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని యొద్ద మనం సహవాసం కలిగి ఉన్నప్పుడే. కాబట్టి మనం దేవునితో నడుస్తూ గొప్ప గొప్ప విషయాలలో ముందుకు వెళ్తూ దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిట్టు పెట్టేసేది